నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధర్మరాజు గారి భీష్మాచార్యుల వారి వంక చూసి, సజ్జనులైనటువంటి వారు తమ మనసులో ధర్మానికి భయపడుతూ ఉంటారు. ఆ ధర్మం అనేటటువంటిది ఇంత గొప్పదా, అంత పూజించవలసినదా? సత్పురుషులైనటువంటి వారు ధర్మమునకు ఇబ్బంది కలిగితే, ధర్మానుష్ఠానం చేయడంలో ఏదైనా సమస్య ఏర్పడితే, అయ్యో నేను ధర్మం తప్పిపోయానేమో అన్నప్పుడు చాలా ఖేదాన్ని పొందేస్తుంటారు. అంత పూజింపదగినదా ధర్మం అని అడిగితే, ఆ భీష్మాచార్యుల వారు మాట్లాడుతూ, మనిషి కర్మ చెయ్యకుండా ఉండలేడు. ఏదో ఒక కర్మ చెయ్యాలి. కర్మ అంటే క్రియ, ఏదో ఒక క్రియ చెయ్యాలి. ఏ క్రియ చెయ్యకుండా ఉండలేడు, ఉండకూడదు కూడా. కాబట్టి చెయ్యాలి. కానీ ఆ చేసినప్పుడు జీవుడు ఉత్తమ ఫలితములను పొందుతూ ఉండాలి. ఎందుకంటే ఈ శరీరంతో అయిపోదు కదా, ఈ జన్మలో మోక్షం వచ్చేస్తుందని నమ్మకం ఏం లేదు. వస్తే మంచిదే, కానీ వస్తుందని నమ్మకం ఏమి ఉండదు కదా. ఉండనప్పుడు మళ్ళీ మంచి శరీరంలోకి వెళ్ళాలి కదా. మంచి శరీరము అంటే గురువుని శాస్త్రాన్ని పట్టుకోవడానికి యోగ్యమైన శరీరము కోటాను కోట్ల శరీరములలో గొప్పది మనుష్య శరీరమే కదా. జంతూనాం నరజన్మ దుర్లభం. మళ్ళీ నరజన్మ లభించాలి కదా. ఆ నరజన్మలో ప్రవర్తించవలసిన విధానంలో ప్రవర్తించడానికి కావలసినటువంటి సమస్త వస్తు సంచయము అందుబాటులోకి రావాలి కదా. అటువంటి అన్ని అందుబాటులోకి రావాలి అంటే చేసిన పుణ్యం ఉండాలి కదా. అటువంటి పుణ్యకర్మలు చెయ్యడానికి అనురక్తి లేకుండా ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశము లేని కర్మలు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఏదో చవిటి నేల దగ్గరికి వెళ్ళి విత్తనాలు పెట్టి నీళ్లు పోశారనుకోండి, అవి అంకురాలు ఏమొస్తాయి? రావు. కాబట్టి ఉత్తమ కర్మలు చేయడం అనేటటువంటి దాని యందు అనురక్తి ఉండాలి. అది ప్రధానమైనటువంటి లక్షణం ధర్మమునకు. తప్ప ఏది భగవంతుడి చేత వద్దు అని చెప్పబడిందో దాని జోలికి వెళ్లకుండా ఉండగలిగినటువంటి, నియంత్రించుకోగలిగిన శక్తి ఎవరికి వారు పొందవలసి ఉంటుంది. అన్నిటికన్నా నేను ఇది చెయ్యవచ్చా, ఇది చెయ్యకూడదా, ఏది ఈశ్వరుడి చేత చెయ్యమని చెప్పబడింది, ఏది ఈశ్వరుడి చేత చెయ్యవద్దని చెప్పబడింది. మేము వేదం చదువుకోలేదు, మాకెలా తెలుస్తుంది అంటావా ధర్మరాజా? నీకొక విషయాన్ని చెప్తాను, ఇది దృష్టిలో పెట్టుకో చాలు. నిజానికి ఇప్పుడు భీష్ముల వారు చెప్పేటటువంటి ఈ విషయం, తిక్కన గారు ఇచ్చినటువంటి ఈ పద్యం వ్యక్తిగతంగా నాకు అనిపిస్తుంది మొత్తం మహాభారతం యొక్క సారాంశం. ఈ ఒక్క పద్యం కానీ మనసులో పెట్టుకోగలిగితే, ఈ ఒక్క పద్యాన్ని ఆచరణాత్మకం చేసుకోగలిగితే, జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోగలిగితే, మనిషి వృద్ధిలోకి రావడానికి, భగవద్ అనుగ్రహం పొందడానికి, ధర్మ మార్గంలో ప్రయాణించడానికి ఇంకా ఇంతకన్నా కూడా మార్గదర్శనం చెయ్యగలిగిన కరదీపిక ఉండదు. అంత గొప్ప పద్యం ఇచ్చారు. తిక్కన గారికి జాతి రుణపడిపోయింది. అంత అద్భుతమైన పద్యం ఇచ్చారు. ఒరులేమేమి యొనర్చిన నరవర అప్రియము తన మనంబున కగు తానురులకు నవి చెయ్యకునికి పరాయణము పరమధర్మ పథములకెల్లన్. ఒక్కటే జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా, ఎప్పుడైనా నువ్వు ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు ఆ పని చేస్తే ఇతరులు బాధపడతారా ఆలోచించు. నేను ఈ పని చేస్తే వాళ్ళు బాధపడతారు, చెయ్యవద్దు. నేను ఈ పని చేస్తే వాళ్ళు సంతోషిస్తారు, చెయ్యంతే. అయితే వాళ్ళు సంతోషిస్తారు అన్నప్పుడు కూడా ధర్మచక్రంలో ఇమిడి ఉండాలి. కాబట్టి ఒరులేమేమి యొనర్చిన నరవరా ప్రియము తన మనంబున కగు. ఎవరైనా తనకి చేశారనుకోండి ఆ పని, అది ఆలోచించేటప్పుడు నేను అవతల వారికి చేస్తే వాళ్ళు సంతోషిస్తారా అంటే ఒక్కొక్కసారి మన మనసు ఇంకొకలా తీర్పు చెప్పచ్చు. ఎందుకు సంతోషించరు అనిపించవచ్చు. కాకుండా తేలిక మార్గాన్ని భీష్మాచార్యుల వారు ఉపదేశం చేస్తున్నారు. నువ్వు ఇంకొకరికి ఒక పని చేసేటప్పుడు, ఇంకొకరికి నీ పని వలన ఒక ఫలితమో ప్రభావమో ఏర్పడుతుంది. అది చేసేటప్పుడు వాళ్ళు నా పట్ల అటువంటి పని చేస్తే నేను బాధపడతానా? వాళ్ళు నా పట్ల అట్లా ప్రవర్తిస్తే నేను బాధపడతాను. నువ్వు అటువంటి పని ఇతరులకు చెయ్యవద్దు. వాళ్ళు
అట్లా మాట్లాడితే నేను బాధపడతాను, నువ్వు అట్లా మాట్లాడద్దు. ఎప్పుడైనా సరే నువ్వు ఒక పని చేసేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకో, ఇతరులు నా పట్ల అట్లా చేస్తే నేను బాధపడతానా, దుఃఖపడతానా, సంతోషిస్తానా, సుఖపడతానా? ప్రశ్న వేసుకో. నేను సంతోషిస్తాను, అవతల వాళ్ళు కూడా సంతోషిస్తారు, చెయ్యి. ఒకవేళ అవతల వాళ్ళు చేసిన పనికి నేను బాధపడతాను, నువ్వు చేసే పనికి అవతల వాళ్ళు కూడా బాధపడతారు, కాబట్టి చెయ్యవద్దు. ముందు నువ్వు ఒక పని చేసేటప్పుడు నీకు అన్వయం చేసి చూసుకో. ఇతరులు నాకు చేస్తే నేను బాధపడతానని నీకు అనిపిస్తే అది నువ్వు ఇతరుల పట్ల చేయవద్దు. అంతే ధర్మం, ఇంకేంటి? ఈ మాట నన్నంటే బాధపడతాను, నువ్వు ఇతరులను అనద్దు. ఈ పని నా పట్ల చేస్తే బాధపడతాను, నువ్వు ఇతరుల పట్ల చేయవద్దు. మొత్తం ధర్మాన్నంతటినీ ఒక్క పద్యంలోకి తీసుకొచ్చాడు. ఒకప్పుడు ఆంధ్రదేశంలో ఒక ప్రముఖమైనటువంటి దినపత్రిక ప్రతిరోజు కూడా ఈ పద్యాన్ని సంపాదకీయం దగ్గర ప్రచురిస్తుండేది. ఉరులేమేమియునర్చిన నరవర అప్రియము తన మనంబునకగు తానురులకునవి చెయ్యకునికి పరాయణము పరమధర్మ పథములకెల్లన్. అన్ని ధర్మములలోకి అత్యుత్తమమైనటువంటి ధర్మముగా దీన్ని జ్ఞాపకం పెట్టుకో. ఇది జ్ఞాపకం పెట్టుకుంటే ఇక నువ్వు ఇది చెయ్యవచ్చా, ఇది చేయకూడదా, ఇది ధర్మమా, ఇది అధర్మమా అంత బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం ఉండదు. అంటే ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారి వంక చూసి నమస్కరించి, నాకు ఉత్తమమైనటువంటి ఆచారము ఎట్లా ఉంటుందో చెప్పవలసింది అని చెప్పి అడిగారు. అడిగితే ఆయన ఆ ఉత్తమమైనటువంటి ఆచారం గురించి చెప్తున్నారు. చెప్పేటప్పుడు భీష్మాచార్యుల వారి యొక్క గొప్పతనం ఏంటంటే, ఏ ప్రశ్నకైనా సరే ఒక అద్భుతమైనటువంటి ఉపమానాన్ని తీసుకొస్తూ ఉంటారు, ఒక ఉపాఖ్యానాన్ని తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చి ఆ ఉపాఖ్యానాన్ని చెప్పడం ద్వారా ఆయన చాలా బాగా హత్తుకునేటట్టుగా చెప్తూ ఉంటారు. ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి ఆచారం ఏది అని కదా ధర్మరాజు గారి ప్రశ్న. దానికి చెప్తున్నారు, పూర్వం జాజలి అనబడేటటువంటి ఒక ముని ఉండేవాడు. ఆయన ఏ కదలిక లేకుండా కూర్చుని నిరంతరము ధ్యాననిష్టాపరాయణుడై ఉండేవాడు. అలా కూర్చుని ఉండడంలో ఆయన జుట్టు విశేషంగా పెరిగిపోతే ఆ పక్కన ఉండేటటువంటి పిచ్చుకలన్నీ కూడా వచ్చి ఆయన జుట్టులో చేరి గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసి ఆహారం తెచ్చి వాటికి అందించి ఇక ఆ తలలో కావలసినంత గొడవ, ఇంకా పిచ్చుకలన్నీ కూడా అక్కడ సంసారం చేసి పెద్ద హడావిడి చేస్తుండేవి. అటువంటి సమయంలో ఆయన కదలకుండా అట్లాగే కూర్చొని తనలో తాను అనుకుంటూ ఉండేవాడు, నా అంత ధర్మనిష్ట కలిగిన వాడు లోకంలో ఎక్కడైనా ఉంటాడా? చూసావా, కదిలితే వాటికి ఇబ్బంది కలుగుతుందని నేను కదలకుండా ఎట్లా కూర్చున్నాను, ఎంత ధర్మనిష్ట కలిగిన వాడిని అని తనకు తాను అనుకుంటూ ఉండేవాడు. ఆయన మనసులో అనుకున్న మాటలు వినగలిగిన ప్రజ్ఞ కలిగిన అశరీరవాణి ఒక రోజున జవాబు చెప్తూ అంది, నిన్ను నువ్వు మెచ్చుకుంటూ మాట్లాడడం గొప్ప కాదు, ఒక్కసారి అంత గొప్పవాడైనటువంటి తులాధారుడు కూడా ఇటువంటి మాట ఎన్నడూ అననివాడు అని తెలుసుకో అంది. నిన్ను నువ్వు మెచ్చుకోవడం గొప్ప కాదు, నీకన్నా అంత గొప్పవాడైన తులాధారుడు కూడా ఎప్పుడూ ఇట్లా మాట్లాడి ఎరగడని తెలుసుకో అనేసరికి ఎవరా మహాత్ముడు, ఎవరా తులాధారుడు అని ఆయనని చూడాలి అని అనుకున్నాడు. వెంటనే ఆయన కాశీలో ఉంటాడు అన్న జవాబు ఆకాశంలోంచి వినబడింది. వినపడగానే ఆయన బయలుదేరి కాశీ పట్టణానికి వెళ్ళాడు. ఆ వెళ్ళి తులాధారుణ్ణి చూడాలి అనుకున్నప్పుడు నిజానికి ఆయన మనసులో ఆదరభావం లేదు, మాత్సర్యం ఉంది ఈ ముని యొక్క మనసులో. ఎందుకని అంటే, ఇంత గొప్పగా నేను కదలకుండా కూర్చుని ఉంటే ఎవడో కాశీలో కూర్చున్న తులాధారుడు గొప్పవాడు అంటుంది ఏమిటో శరీరం అని. ఆయన ఎంత గొప్పవాడు, ఎలా గొప్పవాడు అవుతాడు నాకన్నా అంటే అవతల వారి ఎందు తక్కువ చేసినటువంటి భావన, ద్వేషభావనే తప్ప నిజానికి అశరీరవాణి పలికింది అని ఆదరభావంతో ఆ ముని వెళ్ళలేదు కాశీకి, మాత్సర్యముతోటి వెళ్ళాడు. వెడితే ఆ తులాధారుడు ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆయన ఈ వచ్చినటువంటి జాజిలి మునిని చూశాడు. చూసి, అయా మీ యొక్క తల మీద పిచ్చుకలు అన్ని గూళ్ళు కట్టుకొని అంత సంతోషంతో అంత హాయిగా ఉంటున్నా కూడా మనోవికారం లేకుండా తపస్సు చేసుకోగలుగుతున్నావు అంటే నువ్వు చాలా గొప్పవాడివి అన్నాడు.
ఆయన ఆశ్చర్యపోయాడు ఆ జాజలి. ఎందుకనంటే నేను ఏ మనోవికారమును పొందిన కారణం చేత ఆ శరీరవాణి నాకు హితవు చెప్పిందో ఆ భావన ఈయన వెంటనే గ్రహించి నన్ను అట్లా సంబోధించి మాట్లాడాడే అనుకున్నాడు. అనుకున్న తర్వాత నీకు జ్ఞానాతిశయము ఎట్లు కలిగినది అని అడిగాడు తులాధారుణ్ణి. అడిగితే ఆ తులాధారుడు జవాబు చెప్తూ, విలుచుట నమ్ముట నొలయదు వంచన అర్హలాభంబున అనుభవింతు సరి సిద్ధ్యసిద్ధులు సమలోష్ట కాంచనమయ్యుండు మనసు నిందాభినుతులు హింసయు ఆత్మ ప్రశంసయు లేవు భూతంబులయందెల్లా దయఘటిల్లు అభయ దక్షిణమగు అంచిత సత్య యాగము సిల్లు కోర భోగమును ఇషము ఎవ్వరికి మేలు చేసిన ఇంత చేసినాడనను బుద్ధి మమత ఎన్నండు నాకు కలుగదు. ఏమిట ఏమియు వలపు ఒల్లమియును పుట్టదు నిక్కమింతయు మహాత్మా అన్నాడు. ఓ మహాత్మా, నేను ఈ క్రయ విక్రయాలు చేసేటప్పుడు ఈ వ్యాపారంలో ఎన్నడూ మోసమన్న విషయానికి తావివ్వను. ఎంతొచ్చింది అని కాదు, వచ్చిన లాభాన్ని అనుభవిస్తాను. ఒక్కొక్కసారి నష్టం వచ్చినా సమభావంతోనే ఉంటాను. మట్టి పెళ్ళనైనా బంగారాన్నైనా ఒక్కలాగే భావన చేస్తాను. స్తుతికి పొంగిపోను, నింద చేస్తే కుంగిపోను. నన్ను నేను పొగుడుకోవడం అనేటటువంటిది ఎన్నడూ చెయ్యను. నువ్వు అడిగావు కాబట్టి చెప్పవలసి వచ్చింది కాబట్టి చెప్పడమే తప్ప నేను ఏర్పరుచుకున్న గుణములు అని చెప్పడం తప్ప పొగుడుకోవడం కోసం కాదు. నన్ను నేను ఎన్నడూ పొగుడుకోవడానికి ఇష్టపడను. అన్ని ప్రాణుల పట్ల దయ కలిగి ఉంటాను. నేను సత్యాన్ని ఎప్పుడూ పలుకుతూ ఉంటాను. దాని కారణము చేత లోకమునకు భయము రాదు. ఎందుకని అంటే ధర్మ సూక్ష్మమును తెలుసుకొని సత్యమునందలి సూక్ష్మమును తెలుసుకొని భూతముల యొక్క క్షేమము కొరకు పలుకుతూ ఉంటాను. కాబట్టి నా వలన ఏ భూతములకు భయం ఏర్పడదు. భీష్ముడు ఇత పూర్వం చెప్పి ఉన్నాడు. భూతములకు ప్రాణ సంకటం కలిగిన స్థితిలో చెప్పినటువంటి సత్యము కూడా అబద్ధమే. ప్రాణుల యొక్క ప్రాణ రక్షణ కొరకు మాట్లాడిన అబద్ధము కూడా సత్యమే. అంటే ఆ ధర్మ సూక్ష్మము నెరిగి ప్రవర్తిస్తాను కాబట్టి నేను పలికిన పలుకుల వలన భూతములకు అభయస్థితి కలుగుతుంది. ఇక మితిమీరి సుఖాన్ని కోరను. మితిమీరిన కోరికలు నాకు ఉండవు. అట్లాగే కీర్తిని కూడా నేను ఎన్నడూ కోరను. నాకు కీర్తి రావాలి, గుర్తింపు రావాలి, అదో అక్కర్లేని కోరిక. కాబట్టి నాకు అటువంటి కోరికలు లేవు. ఇక ఏదైనా ఎవరికైనా ఉపకారం చేసినా నేను ఈ ఉపకారం చేశాను, నేను ఈ ఉపకారం చేశాను అన్న భావన నా మనసులో ఎప్పుడూ కూడా ఉండదు. నాకు దేని మీద మమకారము లేదు, ద్వేషభావన లేదు. నేను చెప్పినది సత్యము. నన్ను నేను పొగుడుకోవాలని చెప్పలేదు. మీరు ఏ గుణముల చేత జ్ఞాన వికాసమును పొంది ఉన్నారు అని అడిగారు కాబట్టి దాని కొరకు చెప్పాను తప్ప నన్ను నేను పొగుడుకోవాలనేటటువంటి ఉద్దేశ్యంతో చెప్పినది కాదు అని చెప్తే ఆ తులాధారుడు చెప్పి అహంకారము కోరిక ఈ రెండింటితో చేసేటటువంటి తపస్సు వలన ప్రయోజనం ఉండదు. పైగా అది లోభత్వాన్ని కలుగ చేస్తుంది. దాన్ని తపోయజ్ఞములుగా పెద్దలైనటువంటి వారు మెచ్చరు. దాని వలన ఏదో ఫలితాన్ని పొందుతుండడం, పుణ్యాన్ని పొందుతుండడం, ఆ పుణ్యానికి ఫలితంగా సుఖాన్ని అందుకోవాలి కాబట్టి ఓ శరీరాన్ని పొందుతుండడం, అది దేవలోకంలోకి వెళ్ళి ఉండేదైనా కావచ్చు, ఇక్కడైనా కావచ్చు, మళ్ళీ ఏదో పాపం చేస్తూ ఉండడం, మళ్ళీ ఆ పాపం వల్ల మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతూ ఉండడం, ఇది వచ్చి వెళ్ళి ట్రిప్పట. దీని వలన ఆయాసము చెమట తప్ప ఇంకొక ప్రయోజనం ఉండదు. కాబట్టి చిత్తశుద్ధి కొరకు చేసేది ఏది ఉందో, ఏ విధమైనటువంటి నిజానికి ప్రత్యుపకారమును ప్రతిఫలాన్ని ఆశించనిది ఏది ఉన్నదో అది చాలా గొప్పది. ఇక నేను చెప్పినటువంటి మాటల మీద మీకు ఉండేటటువంటి సందేహం ఏదైనా ఉంటే దాన్ని పెద్దల ద్వారా కానీ తదితరుల ద్వారా కానీ తెలుసుకుందాం అని. నీవు పిచ్చుకలను తండ్రి వల్ల పెంచావు కదా జాజలి ముని, అవి ఎప్పుడు నీ తల మీద గూటిలో ఉంటాయి కదా, కాబట్టి వాటిని బుజ్జగించి నీ చేతి మీద వాలమని అడుగు. అవి ఎప్పుడు నీ సమీపంలోనే ఆకాశంలో ఎగురుతుంటాయి. ఎందుకంటే ఆ గూడు కదా,
నువ్వు ఎటన్నాటి వెళ్ళినా మళ్ళీ అవి నీతో పాటే వచ్చి ఆకాశంలోంచి వాలుతూ ఉంటాయి. ఏది? వాటిని నీ చేతి మీద వాలమని అడుగు అన్నాడు. అంటే ఆయన వెంటనే ఆ పిచ్చుకల్ని నా చేతి మీద వాలమని అడిగాడు. అవి చేతి మీద వాలడం మానేసి ఆకాశంలో నిలబడి జవాబు చెప్పడం మొదలుపెట్టాయి ఆ జాజిలి మహర్షితోటి. మునివర ధర్మదేవత మమున్ పనుపన్ నిన్ను నారయంగా వచ్చిన భటసంఘమేము నిన్ను చెప్పెదా ఈసు కలంక పూరితంబను ఇవి మత్సరంబు కల ఎట్టి మనంబున పుట్టు హింస వీనన జనియించు సంయమిజనంబు విమత్సరమైన మెలగున్. మాత్సర్యము అనబడేటటువంటి భావన, ఈ ద్వేషభావన అనేటటువంటిది మనసులో ఉంటే అది ఒక్కటి చాలు. అందులోంచి ఎన్ని దుర్గుణములు మనసుని పాడి చేసేయచ్చో అన్నీ పుట్టేస్తాయి. ఎందుకో తెలుసా? నిజానికి ఓ జాజిలి ముని, మేము పిచ్చుకలం కాం, మేము ధర్మదేవతకి పరిచారకులం. నీకు తగిన సమయంలో హితబోధ చెయ్యడం కోసం ధర్మదేవత మమ్మల్ని పంపించింది. ఎవరి హృదయంలో మాత్సర్యం ఉంటుందో ఆ మాత్సర్యమనబడేటటువంటి గుణమునకు, ఆ ద్వేషించేటటువంటి లక్షణానికి నీడగా కొన్ని గుణాలు ఉంటాయి. ఎప్పుడూ ఈర్ష్య ఉంటుంది. అంటే తనకన్నా గొప్పవాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ మీద వ్యతిరేక భావన. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళకు మంచి గుణం ఉంటే దాన్ని చెడు గుణంగా చెప్పేటటువంటి లక్షణం ఉంటుంది. ఆ మంచి గుణాన్ని మంచిగా ప్రస్తుతి చెయ్యలేక మంచిని చెడుగా చూపించేటటువంటి లక్షణం, దానికి ఈర్ష్య. అలాగే మనస్సు యందు దుఃఖం, పరితాపం, ఎప్పుడూ ఎవరితోనో కలహిస్తూ ఉండడం అనేటటువంటి లక్షణములు ఏర్పడతాయి. ఈ మూడిటి కారణం చేత హింస ఏర్పడుతుంది. హింస అవతల వారి శరీరమునకు ఖేదము కల్పించవచ్చు, మనసునకు బాధ కల్పించవచ్చు, ఏదైనా చేయవచ్చు. అటువంటి హింస వీటి వలన ఏర్పడుతుంది. కాబట్టి ఇవి జనించకుండా ఉండాలి అంటే మొట్టమొదట వ్యక్తి మనసులో తప్పకుండా స్థానం ఏర్పరచుకోవలసినది ఏది అంటే శ్రద్ధ, ఉన్నత స్థానమును పొందాలి. శ్రద్ధ అంటే గురువులు చెప్పిన మాటల మీద, శాస్త్రం చెప్పిన మాటల మీద తిరుగులేనటువంటి విశ్వాసం ఉండాలి. ఆ తిరుగులేని విశ్వాసం ఉన్ననాడు ఏ పని ఎటువంటి భావనతో చెయ్యాలి అన్నది ఏర్పడితే అటువంటి ఉత్తమ భావనలతో ఆ కార్యము చేసినప్పుడు అది సదాచారమై ఉత్తమ ఫలితములను ఇస్తుంది. చేసేది మంచి పనైనా లోపల మాత్సర్యం ఉంటే జరుగుతున్నది మంచి పని కావచ్చు, ఫలితములు మంచి ఫలితములు రాకపోవచ్చు. నువ్వంత కదలకుండా కూర్చున్న పిచ్చుకలు గూళ్ళు కట్టుకుని ఉన్న లోపల మాత్సర్యం ఉండిపోయింది. అది పోగొట్టాలన్న ఉద్దేశ్యంతోనే అశరీరవాణి పలికి నిన్ను అనుగ్రహించింది. అశరీరవాణి అంటే శరీరం లేకుండా వాణి ఎలా ఉంటుంది? శరీరం ఉంటే కదా మాట. శరీరము లేని మాట దేనికి ఉంటుంది? వేదమునకు ఉంటుందంటే వేదవాక్కు అని అర్థం. శ్రద్ధ ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ మాత్సర్యం ఏర్పడేటటువంటి లక్షణం ఉండదు. అందుకే శ్రద్ధతో కూడుకుని చేసినటువంటి పని ఏది ఉంటుందో అది సదాచారము. అది జ్ఞాపకం పెట్టుకో. విను మునివర వాగ్వృత్తియు మహాప్రవర్తనముగాచు మహిత శ్రద్ధా ధన సంపద శ్రద్ధయనం చనునది జీవాత్మ సుప్రసన్నత సుమి. ఓ జాజిలి ముని, జాగ్రత్తగా విను. శ్రద్ధ అనేటటువంటి ధన సంపద ఎక్కడుంటుందో అక్కడ మన మాటని కానీ మనసుని కానీ ఈ రెండింటిని చెడు త్రోవలో వెళ్లకుండా నియంత్రిస్తుంది. ఆ నియంత్రించినటువంటి కారణం చేత దుర్గుణములు ఏమీ లోపలికి రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ వ్యక్తి తరించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి శ్రద్ధ అనేటటువంటిది ఎంతో గొప్పది. వినుము. శ్రద్ధ కలుగు మనుజుండు పాపంబు తొలగ త్రోవ నేర్చు తోలు డిగ్గ నోడ్వ వెరవు గలుగు నిరగంబు చాట్పున కాన మేలు శ్రద్ధాదానుడగుట. ఏ విధంగా అయితే పాము అనాయాసంగా తన ఒంటి మీద పట్టినటువంటి కుబుసాన్ని తాను విడిచిపెట్టేస్తోందో అట్లా శ్రద్ధావంతుడైనటువంటి మానవుడు తనకి కలిగినటువంటి పాపాన్ని తాను తొలగించేసుకుంటూ ఉంటాడు. అలా తొలగించేసుకున్నటువంటి కారణం చేత ఉత్తమ పథంలో ప్రయాణించి చేసినటువంటి క్రియల వలన ఉత్తమ ఫలితములను మాత్రమే పొందుతూ ఉంటాడు. కాబట్టి శ్రద్ధని మించినటువంటి సదాచారము లేదు అని చెప్పి ఆ
పిచుకలు చెప్తే చాలా సంతోషించారు. తులాధారుడు చెప్పినటువంటి మాటలను కూడా విన్నటువంటి జాజిలి ముని ఆ తులాధారుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ధర్మరాజా, కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకి తగినటువంటి జవాబు నీకు అందినది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనిషి జీవితంలో ఏది చేస్తున్నా, ఏ సత్కర్మ చేస్తున్నా శ్రద్ధ అనేటటువంటి దాన్ని ఊతంగా తీసుకుని చెయ్యవలసి ఉంటుంది అని చెప్తే, తదనంతరం ధర్మరాజు గారు మనిషి తొందరపాటు లేకుండా నిర్ణయాలు చెయ్యవలసినటువంటి అవసరం, లేదా తొందరగా నిర్ణయాలు చెయ్యవలసిన అవసరం యొక్క తారతమ్యం చెప్పమంటే, తొందరపడకుండా ఏ పనైనా సరే బాగా ఆలోచించిన తరువాత ఉద్రేకంతో ఉద్విగ్నతతో కాకుండా ప్రశాంతమైన మనసుతో ఆలోచించి అందులో ఉండేటటువంటి గుణదోషములను విచారణ చేసిన తరువాత మాత్రమే నిర్ణయాన్ని చేసుకుని అమలు చెయ్యాలి తప్ప తొందరగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం అనేటటువంటిది అన్ని వేళలా మంచిది కాదు. కాబట్టి నిదానమైనటువంటి ఆలోచన విధానమే మంచిది అని చెప్పి దానికి ఆ చిరకారి వృత్తాంతాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఉదాహరణగా చూపించారు. తదనంతరం ధర్మరాజు గారు మోక్షమును పొందడానికి ఏ అపాయము లేనటువంటి ఉపాయము, మార్గము ఏమైనా ఉన్నదా అని అడిగారు. అడిగితే ఒక్కొక్క ప్రతిబంధకం, ఒక్కొక్క గుణం, ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క లోపం మనిషిని మోక్షపథంలో ప్రయాణం చేయకుండా చేస్తుంది. కాబట్టి అపాయం లేకుండా మోక్ష మార్గంలో వెళ్ళాలి అంటే దోషములను గుర్తిరిగి ఆ దోషములను పోగొట్టుకోవడానికి కావలసిన దాన్ని సమకూర్చుకోవడమే. ఎందుకని అంటే లోకంలో ఒక్కొక్క గుణం నిజానికి మనం పట్టుకున్నది కాదు, అది మనని పట్టుకుంటుంది. ఉదాహరణకి జలగ ఉందనుకోండి, జలగని ఎవడు తను పట్టుకోడు, జలగ మనని పట్టుకుంటుంది. ఒక ఏటిలో స్నానం చేస్తున్నాను అనుకోండి, జలగొచ్చి పట్టుకుంది అనుకోండి, జలగని నేను పట్టుకుంటే జలగని నేను వదిలేస్తాను. జలగ నన్ను పట్టుకుంది, నేను ఎలా వదిలేస్తాను జలగని? జలగ నన్ను వదిలేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఓ జలగా వదిలేయంటే వదలదు, నేను పట్టుకుంటే నేను పట్టుకున్నది కింద వదిలేస్తాను. అది నన్ను పట్టుకుంది, అది వదిలేయాలంటే ఏ కారణం చేత అది వదిలేస్తుందో ఆ పని చేస్తే వదిలేస్తుంది. ఏమో నాకు అనుభవపూర్వకంగా తెలియదు, కానీ ఎవరో చెప్పగా విన్నమాట, అది ఎంతవరకు నిజం నాకు తెలియదు, విన్నమాట నేను చెప్తున్నాను. ముగ్గు ఉంటుంది కదా, వీధిలో ముగ్గు వేస్తారు, పూర్వం వేసేవారు, ఇప్పుడు అందరికీ దాని గురించి తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు. ఆ ముగ్గు కొద్దిగా తీసి జలగ పట్టుకున్న చోట, అది ఎక్కడ శరీరాన్ని పట్టుకుందో ఆ నోటి దగ్గర ముగ్గు వేస్తే దానికి చీకాకు కలుగుతుందట. ముగ్గు వాసన తగలగానే ఆ జలగ వదిలేసి కింద పడిపోతుంది. అంటే నేను జలగని పట్టుకోలేదు, జలగ నన్ను పట్టుకుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేస్తే జలగ వదిలేస్తుందో చేస్తే జలగ వదిలేస్తుంది. అట్లాగే అపాయం లేని ఉపాయం మోక్షానికి ఏమిటి అంటే, ఏవి అపాయములుగా, ఏవి ప్రతిబంధకములుగా నిలబడుతున్నాయో తొలగించుకోవడానికి ఏం పట్టుకోవాలో అది పట్టుకుంటూ ఉండాలి. ఆ మార్గాన్ని భీష్ముడు చెప్తున్నాడు. చెప్పడం చిన్నదైనా అనుష్ఠించడానికి ఇంతకన్నా గొప్ప విషయాలు ఉండవు. అంత గొప్ప మార్గాలు చెప్పాడు భీష్ముడు. క్షమ క్రోధ అకృత సంకల్పత కామంబు చిరనిద్ర సత్వ సంసేవనమున గాఢ ధైర్యమున రాగద్వేషములు భయం అప్రమాదమున మోహంబు భ్రమము వినివర్తనాభ్యాసమున రోగములు ఉపద్రవములు హితము మితంబు కాలయోజితంబును అగు భోజనంబున జీవ సందర్శనమున నిశ్వాసము అఖిల విషయములు అంత విరసతావీక్షణమున నిత్య సంతోషణమున లోక లోభనిరతి కృప అధర్మము ఉచిత కృతావేక్ష ధర్మమవుల ద్రోవనేర్చుట ముక్తికి త్రోవ అధిప. ఎటువంటి గుణములు మనకి ప్రతిబంధకములుగా నిలబడతాయో అటువంటి గుణములను తొలగతోయడానికి ఏవి మనం ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలో భీష్ముడు చెప్తున్నాడు. కోపాన్ని పోగొట్టుకోవాలి అంటే ఓర్పు నేర్చుకోవాలి. తొందర పడకుండా ఓర్పుతో సావధానంగా వెంటనే కదిలిపోకుండా నిలబడగలగడం, ఓర్పు పట్టడం రావాలి. ఇక కామం పోవాలి అంటే సంకల్పములను తగ్గించేసుకోవాలి.
అదే పనిగా మనసులోంచి సంకల్పాలు పుట్టకుండా ఉండాలి అంటే మనసుకి మంచి ఆలంబనలు ఇస్తూ ఉంటే మంచి సంకల్పములు చేస్తూ ఉంటుంది. రోజు కాసేపు భారతం చదువుతున్నారు అనుకోండి, భారతం గురించి ఆలోచిస్తుంది. భాగవతం జరిగితే భాగవతం గురించి ఆలోచిస్తుంది. సత్పురుషుల జీవిత చరిత్రలు జరిగితే అవి ఆలోచిస్తుంది. మీరు ఏది ఇస్తే అటువంటి సంకల్పములు ఉత్పన్నములవుతాయి. మంచి మంచి సంకల్పములు పుట్టిన సంకల్పములు కానట్టే, ఎందుకంటే అవి ఉత్తమ కార్యములకే కారణములు అవుతాయి. వాటి వలన ఏ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనము ఆశింపబడలేదు. కాబట్టి సంకల్పములను నిరోధించగలిగితే, తగ్గించగలిగితే కామము నశిస్తుంది. సత్వగుణంతో నిలబడినటువంటి కారణం చేత ప్రశాంత చిత్తంతో ఉండడం అలవాటు చేసుకుంటే నిద్రని తగ్గించుకోవచ్చు. అదే పనిగా నిద్రపోవడం తగ్గుతుందని. అసలు నిద్రపోకుండా ఉండవలసిన అవసరం ఎవరికీ ఉండదు. నిద్రపోవలసిందే విశ్రాంతి కోసం. దృఢమైనటువంటి ధైర్యంతో, అంటే ఎంచుకున్న మార్గంలో ధైర్యంగా నిలబడగలిగిన శక్తి ఉంటే రాగద్వేషములను గెలవవచ్చు. జాగ్రత్తతో ఉన్నవాడు భయాన్ని గెలవవచ్చు. జ్ఞాన వైరాగ్యాదులను అలవాటు చేసుకున్నటువంటి కారణం చేత క్రమక్రమంగా మోహము, భ్రాంతి ఈ రెండూ తొలగిపోతాయి. హితమైన ఆహారము, మితమైన ఆహారము తీసుకోవలసినటువంటి కాలమునందు మాత్రమే తీసుకోవడం అలవాటు చేసుకున్నవాడు అటువంటి ఆహారము వలన, భోజనము వలన రోగములను, ఉపద్రవములను పోగొట్టుకుంటాడు. అట్లాగే క్షేత్రజ్ఞుడై లోపల ఉన్నటువంటి పరమాత్మ యొక్క ఉనికిని తెలుసుకోవడానికి తీసి విడిచిపెట్టేటటువంటి ఊపిరి మీద జాగ్రత్తగా పరిశీలనము చేయడం అలవాటు చేసుకోవాలి. అట్లాగే ఇవన్నీ కూడా నిస్సారములు. ఏవి సుఖమనిపిస్తాయో అవి దుఃఖములు, ఏవి దుఃఖములు అనిపిస్తాయో సుఖములు. ఇవి కాసేపు అట్లా ఏదో సుఖమన్న భావనలు కల్పిస్తాయి తప్ప శాశ్వతములు కావు అనేటటువంటి విచారణ భావం బాగా మనసులో ఏర్పడితే శబ్దస్పర్శరస రూప గంధములనబడేటటువంటి ఈ పంచతన్మాత్రలకు సంబంధించిన సుఖముల మీద విరక్తి కలుగుతుంది. నిత్య సంతోషం, తృప్తి వలన లోభగుణాన్ని గెలవవచ్చు. అట్లాగే దయ, మనిషి ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకుంటే అధర్మ కార్యాలు చెయ్యడు. దయ ఉన్నవాడు వేరొకరిని బాధ పెట్టలేడు కనుక అధర్మ కార్యం తగ్గిపోతుంది. చిట్ట చివరికి ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవడం అలవాటైనటువంటి వాడు తాను చేసేటటువంటి కర్మలను నియంత్రించుకొని వెళ్ళగలడు. అటువంటి వాడు అపాయములను తొలగించుకొని ఉపాయములను పట్టుకొని చిట్ట చివరికి మోక్ష పథం వైపుకి ప్రయాణం చేసి ఇప్పుడో ఒకప్పుడో ఈశ్వరానుగ్రహంతో మోక్షమును పొందుతాడు అని చెప్పిన తరువాత ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నకి జవాబుగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వైభవం గురించి ఒకానొకప్పుడు వృత్రాసురుడికి సనత్కుమారుడు చెప్పినటువంటి విషయాల్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి తెలియచేశారు. ధరణి పాదంబులతనికి శిరము దివము దిశలు బాహులతడు సర్వదేవమయుడు భూత విక్షేప సంహారములు తదీయ మానస స్వైర లీలలు ధనవేంద్ర. ఆ సనత్కుమారుల వారు వృత్రాసురుడితో మాట్లాడుతూ చెప్తున్నవి కాబట్టి దానవేంద్ర అని సంబోధించారు. ఆ శ్రీ మహావిష్ణువుకి భూమి అంతా కూడా పాదం, ఆయన యొక్క తల ఆకాశం లేదా స్వర్గం, దిక్కులన్నీ కూడా ఆయన యొక్క భుజములు. ఆ దేవుడు సకల దేవతాస్వరూపుడై ఉన్నాడు. ఆయన వ్యాపకత్వముతో ప్రకాశిస్తూ ఉంటాడు. అంతటా ఆయనే, ఆయన కానిది లేదు. అంతటా పరివ్యాప్తమై ఉన్నాడు. ఈ ప్రాణులను సృష్టించడం, నిలబెట్టడం, సంహరించడం ఇవన్నీ కూడా ఆయన స్వేచ్ఛగా లీలావిలాసంగా చేసేవాడే తప్ప దానికోసం పెద్ద కష్టపడి చేసేటటువంటి వాడు కాదు. తన్ను ఉత్తమ మధ్యమాధమములైన ఛాయలందంగా ప్రచుర పర్యాయ వృత్తి జీవుడమరత్వ ముఖ్య నానా విధములనుంది ఎక్కుచూ డిగ్గుచూ ఉండుచూవే. ఈ మనుష్యుడు తాను చేసేటటువంటి కర్మలు
పొందేటటువంటి భావములకు అనుగుణంగా ఉంటాయి. మంచి భావములు కలిగితే మంచి కర్మలను చేస్తూ ఉంటాడు. మంచి భావములు కలగడానికి కారణం ఇంద్రియముల గుండా లోపలికి వెళ్ళేటటువంటి విషయములు ఎటువంటివి అన్నదాన్ని బట్టి భావములు ఏర్పడతాయి. భావములకు అనుసరించి కర్మలు, కర్మలను అనుసరించి ఫలితములు, ఫలితములను అనుసరించి ఒక్కొక్కప్పుడు జీవుడు ఉత్తమ జన్మ పొందుతాడు, ఒక్కొక్కప్పుడు మధ్యమ జన్మ పొందుతాడు, ఒక్కొక్కప్పుడు నీచ జన్మ పొందుతాడు. కాబట్టి ఎవరు ఎటువంటి కర్మలను చేస్తున్నారు అన్నదాన్ని బట్టి వాడు అటువంటి శరీరములను పొందుతూ ఉంటాడు. ఇక విను, కుసుమంబుల వాసించిన ఒప్పని కంపు విడిచి చెందును సౌరభ్య నిరూఢిం తిలలట్టుల అనగా సుకృతముల జీవుల కలంకుడడుగున్, జీవుడకలంకుడగున్. లోకంలో నువ్వులు అంత పెద్ద సువాసన ఉండవు, కానీ అటువంటి నువ్వుల్ని తీసుకెళ్ళి మంచి పువ్వులు ఉన్న చోట ఆ పువ్వులతో కలిపి బట్టతో కట్టారనుకోండి, ఆ బట్టని పువ్వులతో, ఆ నువ్వులను బట్టతో సువాసన కలిగిన పువ్వులతో ఉంచి కడితే నువ్వులకు ఉన్నటువంటి దుర్వాసన పోయి పువ్వుల యొక్క సువాసన ఆ నువ్వులకు వస్తుంది. అలాగే మనిషి పుణ్యకార్యములు చేసినటువంటి కారణముగా కేవలముగా పుణ్యకార్యములను మాత్రమే చెయ్యాలని తన మనసులో పెంచుకున్నటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయము వలన, దాని యందు తాను పెంచుకున్నటువంటి అనురక్తి వలన, పెద్దల మాటలు విన్న కారణం చేత, చేస్తున్న పుణ్యకార్యముల చేత, తత్ఫలితముల చేత మనిషి యొక్క మనసు మీద ఏర్పడినటువంటి మాలిన్యము తొలగిపోతుంది. దాని వలన జీవుడు మాలిన్యమును విడిచిపెట్టి పవిత్రుడవుతాడు. కాబట్టి కర్మ చేయకపోవడం అనేటటువంటిది ఎటు ఉండదు, కానీ చేసేటటువంటి కర్మలు పుణ్యకర్మలై ఆ పుణ్యకర్మల ద్వారా జీవమాలిన్యము తొలగిపోయేటట్టుగా భావప్రచోదనము చెయ్యగలిగిన వాడు ఆ విష్ణువు ఒక్కడే. ఆ విష్ణువు యొక్క అనుగ్రహము ఎవరి యందు ప్రసరించిందో వాడు ఎప్పుడు ఏది చేసినా ఏదో ఉత్తమ కర్మ చేస్తూ ఉంటాడు. దాని వలన జీవుడి మీద ఉన్న మాలిన్యము తొలగిపోతూ ఉంటుంది. జీవుడు శుక్లఛాయా భావితుడైనప్పుడు విష్ణు భావించుటకున్ తా వెరవరియగు తద్గత భావమొసగు గురువు లేని పండగు నెలవున్. ఎప్పుడెప్పుడు మనసు నిరంతరము ఆ విష్ణువునందు ధ్యానంలో ఉంటుందో అప్పుడప్పుడు శుక్లవర్ణమునందు చిత్తవృత్తి కలిగిన వాడు అని పిలువబడతాడు. అటువంటి స్థితిలో ఆ నిరంతర విష్ణు భావన చేయగలిగినటువంటి మనసు ఎక్కడున్నదో ప్రహ్లాదుడి మనసులా, అటువంటి విష్ణు భావనల చేత ఏది చూస్తున్నా, ఏది వింటున్నా, ఏది మాట్లాడుతున్నా, నవ్విన, సంతోషించిన, ఆకలేసిన, తిరుగుతున్న, నిద్రపోతున్న, పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారే ప్రహ్లాదోపాఖ్యానంలో, భాగవతంలో. అలా విష్ణు భావనల చేత నిండిపోయినటువంటి మనసు కలిగినటువంటి వాడు గింజలేని పండు వంటి వాడు. అంటే పండు తింటున్నప్పుడు గింజ వస్తే ఆ గింజని మాత్రం వదిలిపెట్టేస్తాం, పండు గుజ్జు తింటాం. అసలు గింజలే లేకపోతే వదిలిపెట్టేయడానికి ఏం లేదు, మొత్తం తినేస్తారు. అట్లాగే విష్ణు భావనల చేత నిండిపోయినటువంటి మనసు కలిగినటువంటి వాడెవరుంటాడో వాడు అటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందినవాడు. అటువంటి భావనలతో కూడుకున్నటువంటి మనసు ఉన్నవాడు అదృష్టవంతుడు సుమా అని చెప్పి, అది కూడా విష్ణువు యొక్క అనుగ్రహము చేత సంప్రాప్తము కావాలి, కానీ మనం ఏదో అనుకున్నామని అవన్నీ జరగడం సాధ్యం కాదు. అందుకే దేనికైనా ముహూర్తం పెడతారేమో కానీ భక్తిగా ఉండడానికి ముహూర్తాలు ఉండవు. శంకుస్థాపన ఎప్పుడు చేయమంటారు, గృహప్రవేశం ఎప్పుడు చేయమంటారు, బిడ్డ వివాహం ఎప్పుడు చేయమంటారంటే ముహూర్తం పెడతారు. కానీ నేను భక్తిగా ఎప్పటి నుంచి ఉండను అంటే ముహూర్తం ఎవరు పెడతారు? ముహూర్తం పెడితే మాత్రం భక్తి మానసిక భావన అది కలగడం సాధ్యమా? దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. కాబట్టి తర్వాత ధర్మరాజు గారు అసలు జ్వరం అనేటటువంటిది లోకంలో ఎలా పుట్టింది దయచేసి నాకు తెలియజేయవలసింది అని అడిగారు. ఆయన అనేకమైన ప్రశ్నలు అడిగాడు. ఎన్ని రకాల ప్రశ్నలు అడిగినా అన్నింటికీ వెంటనే జవాబు చెప్పగలిగినటువంటి సమర్థత కలిగిన భీష్మాచార్యుడు
మహానుభావుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇన్ని ప్రశ్నలకి జవాబు చెప్పాడు. అంతటి మహాజ్ఞాని కాబట్టే శరీరం విడిచిపెడితే చెప్పేవాడెవరో అంపశయ్య మీద ఉండగా నేర్చుకోమని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారిని తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఒకానొకప్పుడు దక్షయజ్ఞాన్నంతటినీ కూడా శంకరుడు ధ్వంసం చేశాడు. ఆ దక్షయజ్ఞ ధ్వంసం చేస్తున్నటువంటి సమయంలో చెమట పట్టి ఆయన యొక్క ఆ నిదిటి నుండి ఒక నీటి చుక్క, చెమట చుక్క భూమి మీద పడింది. వెంటనే అందులోంచి పెద్ద పెద్ద మంటలు వచ్చాయి. ఆ పురుషుడు ఎర్రటి నేత్రాలు, నల్లటి రూపు, ఊర్ధ్వముఖమైనటువంటి వెంట్రుకలతోటి ఒక పురుషుడు ఆ మంటలలోంచి జన్మించాడు. ఆ పురుషుడికి బ్రహ్మదేవుడు జ్వరము అని పేరు పెట్టాడు. పెట్టి పరమశివుణ్ణి ఉద్దేశించి, చంద్రశేఖర, ఈ పురుషుడు లోకమంతటా వ్యాపిస్తే జీవులు తట్టుకోలేవు, కాబట్టి ఈ జ్వరాన్ని ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క చోట ఉంచితే ఆ బాధని తట్టుకోగలుగుతాయి. జ్వరం అంటేనే బాధ, కాబట్టి దీన్ని నువ్వు అట్లా వ్యవస్థ చేయవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆ జ్వరాన్ని పరమేశ్వరుడు నానా రూపములుగా విభాగం చేశాడు. కాబట్టి ఆ విభాగం చేసినప్పుడు ఏనుగులకు తలనొప్పిగా మారింది, అట్లాగే పాములకు కుబుసంగా మారింది, గోవులకు గిట్టలలో నిప్పిగా మారింది, లేళ్లకు తమ రూపు తాము చూసుకోవడానికి ప్రతిబంధకంగా మారింది, గుర్రాలకు పక్క భాగంలో నీరసపడేటటువంటి లక్షణంగా మారింది, నెమళ్లకు ఈకలు ఊడిపోవడం అనేటటువంటి లక్షణంగా మారింది, కోకిలలకు కంటి సంబంధమైన వ్యాధిగా మారింది, చిలుకలకు వెక్కిళ్ళొచ్చే విధానంగా మారింది, మేకలకి మనోభ్రాంతి అయింది, పులులకు శ్రమ అన్న లక్షణంగా మారింది. అలాగే మనుష్యుల దగ్గరికి వచ్చేటప్పటికీ చనిపోవలసినటువంటి సమయంలోనూ పుట్టేటటువంటి సమయంలోనూ కూడా ఆవహించేటటువంటి ఒక బాధతో కూడుకున్న విధానంగా మారింది. కాబట్టి ఈ విధంగా ఈ దుఃఖస్వరూపమైంది జ్వరం. జ్వరం అంటేనే దుఃఖ కారణం. అటువంటి దుఃఖస్వరూపమై అది ఈ భూమి ఏకరూపంలో ఉంటే భరించలేదని అన్ని ప్రాణులలో ఒక్కొక్క విధానంగా మారి ఆవహించింది. అయితే చిత్రమైన విషయం ఏంటంటే, ఈ జ్వరం గురించి ఎవరన్నా తెలుసుకునే ప్రయత్నం చేసినా, ఈ జ్వరం వెనక ఉన్నటువంటి కథని చదివినా, విన్నా, వినిపించినా అటువంటి వాడు ఆరోగ్యాన్ని పొంది తేజస్సుని, చిత్తశుద్ధిని పొంది కోర్కెలు తీరి పాపములను పోగొట్టుకుంటాడని భీష్ముడు చెప్పిన ఫలశ్రుతి. చాగంటి కోటేశ్వరరావు చెప్పింది కాదు. భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ధర్మరాజు గారికి చెప్పినటువంటి ఆ జ్వర సంబంధమైన వృత్తాంతంలో చెప్పినటువంటి ఫలశ్రుతి. కాబట్టి ఈ భీష్మాచార్యుల వారు జ్వర సంబంధమైనటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత ఇది ధర్మము అని శాస్త్రతత్వం ఇతమిద్ధంగా తెలియకపోతే, పరమార్థతత్వాన్ని గ్రహించలేకపోతే అటువంటి వ్యక్తి ఏమి చెయ్యవలసి ఉంటుంది అని అడిగితే ఆచరించదగినటువంటి విషయములను కొన్నింటిని భీష్ముడు ఉపదేశం చేశాడు. పాపహేతువులు అని తెలుసున్నవి ఏ ఉన్నాయో వాటిని విడిచిపెట్టేసి పుణ్యకార్యములు అని తెలుసున్నవి కష్టం అనిపించినా చెయ్యడం నేర్చుకో. ప్రయత్నపూర్వకంగా సజ్జనులతోటి సాంగత్యము పెట్టుకో. పాపకర్మంబులెల్లను బాయబెట్టి పుణ్యకృతంబులకు వాని పురుషుడోపి అట్లు శుద్ధ మనస్కుడై ఆచరించువాడు సజ్జన సంగతి వలయునెప్పుడు. అలాగే కపట వృత్తిని విడిచిపెట్టి కాపట్యంతో ప్రవర్తించకుండా రుజువర్తనతో ఉంటే దేవతలు, పితృదేవతలు మొదలైన వాళ్ళని పూజించడం, వారి పట్ల గౌరవంతో ఉండడం అలవాటైతే, ప్రాణుల పట్ల కాఠిన్యాన్ని వదిలిపెట్టి మృదుభావనతో ఉండడం, మంచి మాటలు మాట్లాడడం, ఇతరులకు హితకరమైనటువంటి మాటలు, సత్యమైన మాటలు మాట్లాడడం అలవాటైతే దాని వలన దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అహంకారం పనికిరాదు. శబ్దస్పర్శ రసరూప గంధాది ఆ సౌఖ్యముల పట్ల విశేషమైనటువంటి అనురక్తిని పెంచుకోకూడదు. అట్లాగే సోమరిపోతుతనం, గర్వాన్ని పొంది ఉండడం, మాత్సర్యంతో ఉండడం, కోపంతో ఉండడం ఎప్పుడూ మంచిది కాదు. శక్తిని అనుసరించి సత్కార్యం చెయ్యడం మీద ఉత్సాహం పోగొట్టుకోకుండా ఉండాలి. వినుమలసుండును, గర్వియు, అనర్ధభాషయును, మత్సరాలీఢుడు, క్రోధనుడు కావలదు.
శక్త్యనురూపత చేయవలయు ఆతిథ్యంబున్, తన శక్తి కొలతి ఆతిథ్యం ఇస్తూ ఎవరు లోకంలో అస్తమానం కోపంతో ఉండడం అనేటటువంటి గుణాన్ని విడిచిపెట్టేస్తాడో, సోమరిపోతుతనంతో కాలం గడిచిపోతోందిలే నిద్రపోదామని చెప్పి అలసత్వంతో ఉండకుండా ఉంటాడో, ఏదో ప్రతి చిన్న కారణానికి నా అంతవాడు లేడనేటటువంటి గర్వాన్ని పొందకుండా ఉంటాడో, ఎవరు మాటలు మాట్లాడినప్పుడు అందరూ సంతోషిస్తారో, నిష్ప్రయోజనమైనటువంటి మాటలు మాట్లాడుతూ కాలం గడిపేస్తూ దాంట్లో సంతోషం పొందేటటువంటి అలవాటుని ఎవడు వదులుకుంటాడో, మాట మాట్లాడితే దానికి ఒక ప్రయోజనం ఉండాలని ప్రయోజనకరమైన మాటలు ఎవరు మాట్లాడతాడో, మాత్సర్య దోషం లేకుండా ఎప్పుడు ఇతరులను ద్వేషించేటటువంటి లక్షణం, అవతల వారు తనకన్నా గొప్పవారైతే వారి యందు ఉండేటటువంటి గుణములను దోషములుగా చూపించేటటువంటి లక్షణము ఎవరి యందు ఉండదో అటువంటి వాడు తప్పకుండా జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. వాడికి శాస్త్ర సంబంధమైనటువంటి తత్వమును ప్రత్యేకంగా తెలుసుకోవలసినటువంటి విషయంలో ఉండేటటువంటి వైక్లభ్యములు ఏవైనా ఉన్నా, అందులో తొట్టుపాటు ఉన్నా ఈ గుణముల చేత అవి తొలగిపోయి సదాచారమునందు ప్రవర్తించి సత్ఫలితములను అందుకుంటాడు. అందుకని ఇటువంటి గుణములను ఆశ్రయించడం ప్రధానం. ఇన్ని గుణములను ఆశ్రయించడానికి పట్టుకోవలసిన ప్రధానమైనది పట్టుకోవాలి. ఏది అంటే సత్పురుషులతో కలిసి ఉండడం, సజ్జనులతో కలిసి ఉంటే యద్యదాచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠులైన వారు ఏ మార్గంలో ప్రయాణిస్తారో అటువంటి మార్గంలో ప్రయాణించడం కన్నా తేలిక మార్గం ఉండదు. వారితో కలిసి ఉండి వారి మాటలు వింటూ వారు ఎలా ప్రవర్తించారో అట్లా మనం ప్రవర్తించడం అలవాటు చేసుకుంటే ఆ బాటయే మనని కూడా ఉత్తమమైనటువంటి మార్గమై చేరవలసినటువంటి లక్ష్యానికి చేర్చేస్తుంది. కాబట్టి ఇటువంటి గుణములను అలవరుచుకోవాలి అని చెప్పి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ప్రబోధం చేశారు. ధర్మరాజు గారు ఈ విషయాలన్నీ విని ఎంతో సంతోషాన్ని పొందారు. మళ్ళీ ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని అడిగినప్పుడు ఏ మిగిలిన విషయములను కూడా చెప్పారు అన్నదాన్ని శ్రీకృష్ణ పరమాత్మ నా యందు అవ్యాజమైన కారుణ్యంతో పలికించినది రేపటి రోజున పలకగలను అని చెప్పి మనవి చేస్తూ సెలవు. స్వస్తి.